అసలుకి ఇక్కడ చిన్న పెద్ద ఏది చూసారా సార్ డబుల్ యాక్షన్ తేడా లేదు, అంటే అన్ని రకాల ప్రజలు స్టేటస్ తో సంబంధం లేదు. వీకెండ్ కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చారు. సో అది ఎంకరేజ్ చేయరా. ఇక మొదలెడదామా? ఓకే 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 ఇక అంతా అయిపోయింది. మొత్తానికి లోపలికి వచ్చేసాము. చాలా క్రౌడ్ ఉండింది వీకెండ్ కాబట్టి అనుకుంటే అది సరిపోలేదు. లోపలికి వచ్చాక ఆ క్రౌడ్ సరైన ప్లేస్ దొరకక, ఆ సీటింగ్ అంత అరేంజ్మెంట్స్ కరెక్ట్గా లేకుండా ఇదిగో ఇలా గొడవ జరుగుతూ ఉంది. ఎంతసేపు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అండ్ ఆల్సో ఈ పోలీస్ అఫీషియల్స్ కూడా, అండ్ అక్కడ ఉన్న చెక్ షర్ట్ అతను బాగా గట్టిగా అరుస్తున్నాడు. ఈవెన్ మేమందరం కూడా వెళ్ళి ఆ రూట్ని క్లియర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది కంటిన్యూ అవ్వాలి, లేట్ నైట్ షో కాబట్టి. సో ఇలా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ సర్కస్లో మేము ఫీల్ అయ్యాము. ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతుంటే మా ఫీలింగ్ కూడా అదే, ఆ స్టార్ట్ చేయి ఇందాక మీకు వచ్చిన మీమ్ లాంటిది. కొంతమంది దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే, మరి కొంతమంది ఏమో ఇది ఒక ఫన్ లాగా తీసుకొని అక్కడికి వెళ్ళి ఇంకొంచెం దాన్ని మసాలా యాడ్ చేసి ఇలా చేయడం. సో ఇది జనరల్గా జరిగే విషయమే. ప్రజలు సాల్వ్ చేయడం కంటే దాన్ని ఇంకొంచెం పొడిగించి పెద్దగా చేయడం. మొత్తానికైతే ఇలా చాలామంది ఈగో సాటిస్ఫై అయ్యి ఫైనల్గా ఒక షో స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. పాపం అతనైతే ఆ అనౌన్స్మెంట్లో చాలాసేపటి నుంచి చెప్తున్నాడు హిందీలో, మీరు లేట్ చేస్తే చాలా మిస్ అవుతారు, మీరు లేట్ చేస్తే షో లేట్ అవుతుంది, ప్లీజ్ సహకరించండి అని. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సో ఇదంతా ఓపిక్గా చూస్తున్నారు అందరూ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇవన్నీ తట్టుకొని ఒక్కసారి స్టార్ట్ అయ్యాక మాత్రం ఒక మంచి ఫీల్ ఉండింది. ఎందుకంటే మూవీస్లో జరిగే థింగ్స్ కన్నా వీళ్ళు రియల్గా స్టంట్ చేస్తుంటే వాళ్ళపైన ఒక మంచి రెస్పెక్ట్ అయితే దొరికింది. కానీ వాళ్ళకి పాపం వాళ్ళకున్న కళలకి, వాళ్ళకున్న స్కిల్స్కి సరైన గుర్తింపు రాలేదనేది నాకు మనసులో తిరుగుతూనే ఉంది షో చూసినంతసేపు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలాంటి సర్కస్లో మనం బాగా ఎంజాయ్ చేసేది ఏమన్నా ఉంది అంటే ఇలాంటి ఫన్నీ ఫీట్సే. మిగతా అంత టైంలో మనం జస్ట్ అలా చూసుకుంటూ ఆశ్చర్యపడుతూ, అండ్ అదొక యాంగ్జైటీ, వాళ్ళకి ఏమైనా అవుతుందో ఏంటో, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏంటని. బట్ ఇలాంటి కామిక్ థింగ్స్ వచ్చినప్పుడు ఇవి పిల్లలకైతే బాగా నచ్చుతాయి, అండ్ మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము, నవ్వుకుంటాం కాసేపు. పెట్స్ని చూస్తున్నంతసేపు నాకేమనిపించిందంటే వాటిని ట్రైన్ చేయాలి, వాటి మెయింటెనెన్స్ చూసుకోవాలి, వాటికి పాపం వీళ్ళు ఎక్కడికి తిరిగితే అక్కడ లొకేషన్ అలవాటు చేయాలి, అండ్ ఎవ్రీథింగ్ పాపం అదంతా కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టమైన విషయం. దాన్ని చేయగలుగుతున్నారంటే గ్రేటే.
దీంట్లో 80 మందికి పైగా కళాకారులు అండ్ ఆ స్కై వాక్ ఉంటుంది 60 ఫీట్ పైన. అండ్ ఆ విన్యాసాలన్నీ కూడా ఒళ్ళు గగురుపుచ్చేలాగా ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మనం ఎంతసేపు ఆతృతతో చూస్తాము. అండ్ మధ్యలో ఈ జోకర్స్ చేసే ఈ జోకులు కావచ్చు, ఈ నవ్వించడాలు, ఇవన్నీ కూడా మనకు కొంచెం రిలీఫ్ ఇస్తూ మళ్ళీ వెంటనే ఈ టెన్షన్కి తీసుకొచ్చే యాక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో మంగోలియా, ఆఫ్రికన్, ఇలాంటి రష్యన్ సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకి సంబంధించిన రోప్వి అవన్నీ కూడా చేయడం. అండ్ లాస్ట్లో ఒక మంచి ఏమంటారు ఎండ్ కూడా ఇస్తారు. అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళు పర్ఫామ్ చేసేదాన్ని చూపిస్తారు. అండ్ దీంట్లో పెట్స్ కూడా అన్ని రకాలుగా యాక్టివిటీస్ చేయడం. అండ్ దీంట్లో వల్గారిటీ చాలా తక్కువగా ఉంటుంది మనం చెప్పాలంటే, ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ షో లాగా మాత్రమే తీసుకుంటారు. ఈ 4G కాలంలో 5G కాలంలో కూడా సర్కస్కి ఇంత ప్రావీణ్యత ఉంది అంటే వాళ్ళ స్కిల్ని రెస్పెక్ట్ చేసి వెళ్ళడమే. అండ్ ఎక్కడో కొంతమందికి మాత్రం దాని మీద అండర్ రేట్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం జనాలందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ స్కిల్ని మిగతా జనరేషన్కి చూపించడానికి. అండ్ ఇంతకుముందు నాకు తెలిసి చాలా ఇయర్స్ క్రితం ఇవే ఊళ్ళల్లో పాపులర్గా ఉండేవి. సర్కస్ కావచ్చు, నాటకాలు కావచ్చు, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ చాలా పాపులర్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ అంతరించిపోతున్నాయి బికాస్ డిజిటల్ జనరేషన్లో, ఈ తరంలో. సో ఇలాంటివి కూడా మనం కొన్నిసార్లు కొత్త జనరేషన్కి చూపించడానికి ఆ క్రౌడ్ని మనం అక్కడ చూడవచ్చు. ఐ థింక్ అలాగే చాలామంది కూడా నేను చూసిన వాళ్ళల్లో 4 అడల్ట్స్ ఉంటే మిగతా అంతా కూడా చిన్నపిల్లలే. బికాస్ ఈ జనరేషన్కి సర్కస్ అంటే ఏంటి అని చెప్పడానికి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్కస్ మనం చూసిన దాంట్లో కూడా. అండ్ చాలా బాంబే సర్కస్లు, చాలా ఇంకో సర్కస్లు, లోకల్ సర్కస్లు వచ్చినప్పటికీ దీనికి ఉన్న ప్రాముఖ్యత చాలా డిఫరెంట్ అన్నమాట. ఈ బాంబే సర్కస్కి 104 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. అండ్ ద గ్రేట్ బాంబే సర్కస్ ఆసియాలోనే అతిపెద్ద సర్కస్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇది 30 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 30 ఇయర్స్ తర్వాత హైదరాబాద్కి రావడం. అండ్ హైదరాబాద్లో కుత్బుల్లాపూర్ HMT గ్రౌండ్స్లో ఈ సర్కస్ని చాలా బాగా వాళ్ళన్ని రకాల ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని మన కోసం ప్రదర్శిస్తున్నారు. అండ్ టికెట్స్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నవి. సో మనం పోలిస్తే బయట మాల్స్లో తిరిగే వాటితో పోలిస్తే ఇవి చాలా రీజనబుల్ ఉన్నాయి.
సో అలా వీళ్ళ శ్రమ, వీళ్ళ టెక్నిక్స్, వీళ్ళ స్కిల్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఈ టాలెంట్ అంతా కూడా మనకి చూపిస్తున్నారు ఈ సర్కస్లో.
వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.